అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వర్సెస్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ. వీళ్ళిద్దరూ ఏమీ శత్రువులు కాదు, రెండు దేశాలు శత్రు దేశాలు కావు. కానీ వీరిద్దరి మధ్య ఇప్పుడు మాటల యుద్ధం. దీనికి కారణం ట్రంప్ దుందుకు విధానము, దురుసు ప్రవర్తన, అన్బికమింగ్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ నేషన్. సో G7 సమావేశాల సమయంలో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. జార్జియా మెలోనీ నాతో ఫోటో తీసుకోవటానికి ఎంబడి పడ్డది, బెగ్ చేసింది, బతిలాడింది నా ఫోటో కావాలని. నేను ఫోటో తీసుకోవాలని అనుకోలేదు, కానీ ఆమె పట్ల జాలి పడ్డాను అని వ్యాఖ్యానించాడు. దీనికి మెలోనీ మామూలుగా స్పందించలేదు. నీ ఒక అబద్ధాల కోరు, దిస్ ఆల్ మేడప్ అని చెప్పింది. అంటే ఒక రకంగా ట్రంప్ను పట్టుకొని యు ఆర్ ఎ లయర్ అని ధైర్యంగా ఉన్నది. సో ఎంత ధైర్యంగా మాట్లాడిందంటే నైదర్ ఐ నార్ ఇటలీ విల్ బెగ్ అన్నది. నేను కానీ ఇటలీ కానీ ఏనాడు అడుక్కోదు, బతిలాడదు అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్కి చెప్పింది. అక్కడితో ఆగలేదు. వెస్ట్రన్ కంట్రీస్ ఎనిమీస్ పైన ధైర్యం చూపే చిత్తశుద్ధి లేదు, కానీ కలిసి వచ్చే మిత్రదేశాల అధినేతల పైన దాడి చేస్తావా మిస్టర్ ట్రంప్ అని ప్రశ్నించింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మెలోనీ ఈ మాట గట్టిగా అన్నప్పుడు అక్కడ ప్రతిపక్షాలు కూడా ప్రైమ్ మినిస్టర్ మెలోనీనే సమర్థించాయి. వెరీ అన్క్యారెక్టరిస్టిక్, మన దేశంలో ఊహించలేము ఇది. సో వెంటనే ఎంటైర్ ఇటాలియన్ అపోజిషన్ ఆ ప్రైమ్ మినిస్టర్ మెలోనీకి బిట్టర్ క్రిటిక్గా ఉన్న ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్తో సహా అందరూ ట్రంప్ను దులిపేశారు. సో మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దేశాన్ని, భారతదేశాన్ని ఎన్నిసార్లు అవమానకరంగా మాట్లాడాడు. ఎప్పుడన్నా విన్నారా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ మెలోనీ భాషలో ఆన్సర్ చెప్పడం? ఆశ్చర్యం వేస్తుంది. డెడ్ ఎకానమీ అన్నాడు మనల్ని. ఎంత నీచంగా అనాలో అంత నీచంగా అన్నాడు. ఇక్కడ ఉద్యోగాలు దోచుకుంటున్నారు అమెరికాలో అన్నాడు. నిన్న కాక మొన్న ట్రేడ్లో అమెరికాను దోచుకున్నది భారతదేశం అని వ్యాఖ్యానించాడు. విచిత్రం ఏంటంటే అమెరికాతో భారతదేశం ఇప్పటి వరకు లాభపడింది, నేను దాన్ని ఎలో చేయడం లేదు, వాళ్ళ కోపంగా ఉంది అన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంత మాట్లాడుతున్న ఎక్కడైనా మన ప్రధానమంత్రి మోడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ట్రంప్ నువ్వేం మాట్లాడుతున్నావు అని మెలోనీలాగా మాట్లాడారా? ఇది మరి మెలోనీ ఇటలీ మనకన్నా పవర్ఫుల్ నేషన్ కాదు, ఎకనామిక్గా పవర్ఫుల్ కాదు, మిలిటరీలీ పవర్ఫుల్ కాదు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మెలోనీ మొదటి నుంచి ట్రంప్ సపోర్టర్. ఈవెన్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు కూడా మ్యారలోగో రెసిడెన్స్కి వెళ్ళి ట్రంప్ను కలిసి వచ్చినటువంటి యూరోపియన్ లీడర్. నార్మల్గా ఒక దేశాధినేతలు అలా చేయరు, అధికారంలో లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవరు. కానీ మెలోనీ కలిశారు. మెలోనీ ఒక డివోట్ కాథలిక్. మీకు డొనాల్డ్ ట్రంప్ లాగానే ఒక కన్జర్వేటివ్, హైలీ కన్జర్వేటివ్, నేషనలిస్ట్, సేమ్ పాలిటిక్స్. మెలోనీ ట్రంప్ రాజకీయాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. అలాంటి ఇటలీ నార్మల్గా యూరోప్లో ఏ దేశమైనా గట్టిగా ఉంటాయి, ఫ్రాన్స్ లాంటి దేశాలు. కానీ ఇటలీ ఏనాడు గట్టిగా మాట్లాడలేదు. కానీ తనను అవమానించినప్పుడు మెలోనియే కాదు, ఎంటైర్ ఇటలీ తిరగబడ్డది ట్రంప్ పైన. అది దేశం అంటే, అది ఒక దేశాధినేత అంటే. సో జార్జియా మెలోనీ చూపిన తెగువ నరేంద్ర మోడీ చూపాలనేది మేము కోరుకునేది. దానివల్ల సంబంధాలు తెగిపోతాయా? ఇప్పుడు ఇటలీ నాటోలో సభ్య దేశం కదా, అమెరికా పైన మిలిటరీ సెక్యూరిటీ కూడా ఆధారపడుతున్న దేశం కదా. ఇప్పుడు మనమైతే ఆ రకంగా అమెరికా పైన ఆధారపడలేం మన మిలిటరీ. అయినా కూడా ఇటలీ భయపడలేదు. ఇటలీ కాదు, మనం చూసాం కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎట్లా మాట్లాడుతున్నారు, జపాన్, సౌత్ కొరియా ప్రైమ్ మినిస్టర్స్ ఎట్లా మాట్లాడుతున్నారు, మెక్సికో ప్రైమ్ మినిస్టర్, కొలంబియా ప్రైమ్ ప్రెసిడెంట్ ఎలా మాట్లాడుతున్నారో చెప్పాను. మెక్సికో ప్రైమ్ మినిస్టర్ ఉదాహరణతో సహా చెప్పాను. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామని ట్రంప్ అంటే వాట్ నైస్ నేమ్ అన్నాడు. సేమ్ అదే భాషలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికోగా మారిస్తే వాట్ నైస్ నేమ్ అన్నది. అలా వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు ఎంత ధైర్యంగా. మెక్సికో పూర్తిగా అమెరికా పైన ఆధారపడ్డ దేశం. సో జపాన్ ఎంటైర్ సెక్యూరిటీకి ప్రైమ్ మినిస్టర్ పైన అమెరికా పైన ఆధారపడ్డ దేశం. అయినా జపాన్ ప్రైమ్ మినిస్టర్ భయపడతలేరు. సో మీకు ఇంట్రెస్టింగ్ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఎందుకు ఈ సమస్య వచ్చింది, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది.
ట్రంప్కు మొదటి నుంచి గట్టి సపోర్టర్ మెలోనీని కూడా ట్రంప్ ఫెంటాస్టిక్ ఉమెన్ అన్నాడు. మరి ఎందుకు పంచాయతీ వచ్చిందంటే పోప్ లియో వాటికన్ రోమన్ క్యాథలిక్లకు హెడ్. వాటికన్ ఇటలీలో ఉంటుంది, అఫ్కోర్స్ సెపరేట్గా ఉన్నా, బట్ ఇట్ ఈస్ జాగ్రఫికల్లీ విత్ ఇటలీ. సో పోప్ లియో ఈజ్ అన్ అమెరికన్ కానీ పోప్ అయ్యారు. ఆయన ఇరాన్ వార్ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఫారిన్ పాలసీని తీవ్రంగా తప్పుపట్టాడు. దాంతో పోప్ లియో పైన ఏకంగా దాడి చేశాడు ట్రంప్, అవమానిస్తూ మాట్లాడాడు. నీవు గ్రేట్ పోప్ అయ్యే దానిపైన ఆలోచించు, రాజకీయాలు నీకెందుకు అని తూలనాడాడు. ఇటలీ ఊరుకోలేదు, ఎందుకంటే ఒక డివోటెడ్ క్యాథలిక్ అయిన మెలోనీ ఇటలీలో ఉండేటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్ కనుక ఆమె తీవ్రంగా స్పందించి పోప్ లియోకు మద్దతుగా నిలబడ్డది. అది ట్రంప్ భరించలేకపోయాడు. ఒక దశలో ఇటలీలో ఉన్న అమెరికన్ ఫోర్సెస్ను విత్డ్రా చేసుకుంటానని కూడా బెదిరించాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు అవమానకరంగా ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఆమె రెస్పాండ్ అయిన తీరు చెంపపిట్టులాగా చేశారు. వెరీ అన్ఫార్చునేట్. అంటే ఇంత గొప్ప దేశం మన దేశ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ ట్రంప్ యు ఆర్ రాంగ్ అని ఆపరేషన్ సింధూర్ నేనే ఆపానన్నా మాట్లాడలేదు, రష్యన్ ఆయిల్ కొనొద్దన్నా మాట్లాడలేదు, ఇరాన్ ఆయిల్ కొనొద్దన్నా మాట్లాడలేదు, మీకు ఈ ఇటీవల డెడ్ ఎకానమీ అన్నా మాట్లాడలేదు, దోచుకుంటున్నారు మా ఉద్యోగాలన్నా మాట్లాడలేదు, ట్రేడ్లో మమ్మల్ని దోచుకుంటున్నా మాట్లాడలేదు. సో ఎప్పుడు మన నావికుల్ని అంతే చంపితే చర్చల్లో భాగంగా రైజ్ చేశాడే తప్ప సూటిగా ఎక్కడా స్పందించలేదు. దీనికి ఇది డిప్లొమసీ, ఫారిన్ పాలసీలో క్వైట్గా ఉండాలి, అల్లరి చేయడం కాదు అని మనకు ఉపన్యాసాలు చెప్తుంటారు. ఆ డిప్లొమసీ ఇటలీకి తెలియదా? ఆ డిప్లొమసీ జపాన్కి తెలియదా? ఆ డిప్లొమసీ కెనడాకి తెలియదా? ఆ డిప్లొమసీ మెక్సికోకి తెలియదా? కానీ వెన్ ఏ కంట్రీ ఈజ్ ఇన్సల్టెడ్ లేదా వెన్ కంట్రీస్ లీడర్ ఈజ్ ఇన్సల్టెడ్, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. అదే నిజమైన ఫారిన్ పాలసీ అవుతుంది. అప్పుడే ట్రంప్ లాంటోడు వింటారు. మీకు ట్రంప్ రాజీ పడితే వినడు, పోరాడితే వింటాడు. అది ట్రంప్ క్యారెక్టర్. అది ఎప్పుడు కూడా మనం పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో నెగోషియేట్ చేయాలి, పొజిషన్ ఆఫ్ వీక్నెస్తో కాదు. ఇప్పుడే కాదు, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా అతనికి వీసా నిరాకరిస్తే నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించాను. నరేంద్ర మోడీ ఈజ్ అన్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, ఆయనతో ఏదైనా పంచాయతీ ఉంటే మేము తేల్చుకుంటాం. మీరు నరేంద్ర మోడీకి వీసా నిరాకరించడం అంటే ఒక సావరిన్ కంట్రీ అయిన భారతదేశాన్ని అవమానించడమే. దీన్ని ప్రతి భారతీయుడు ఖండించాలని మాట్లాడారు. ఎందుకంటే నరేంద్ర మోడీ మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అమెరికా ఎవరు చెప్పడానికి. అందువల్ల ఒక నేషన్ ఇన్సల్ట్ చేసినప్పుడు కానీ, నేషనల్ లీడర్ని ఇన్సల్ట్ చేసినప్పుడు కానీ ఒక దేశం యావత్తు యునైట్ కావాలి. అన్ఫార్చునేట్లీ మనం ఇంకా యువర్ ఎక్సలెన్సీ అనుకుంటూ మాట్లాడితే ట్రంప్కి అర్థం కాదు. మిస్టర్ ట్రంప్, మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ ఆన్సర్ చేయాలి. ఇట్లా జార్జియా మెలోనీ అయితే మిస్టర్ ప్రెసిడెంట్ కూడా లేదు, డొనాల్డ్ ట్రంపే అన్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే కంట్రీ ఎస్టీమ్ నిలబడుతుంది, ఆ కంట్రీ వైపు ప్రపంచం చూస్తుంది. ఇవాళ మెలోనీ వైపు, ఇటలీ వైపు ప్రపంచం చూడటానికి కారణం ఇది.